మేము ఎవ్వరికి ఎప్పుడు ఏ అపకారము చేయలేదు, అయినా మాకే చాలా కష్టాలు బాధలు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు చేయని పాపకర్మలంటూ ఉండవు. కాకపోతే వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఆనందంగా జీవితం గడిపేస్తుంటారు. అలా ఎలా కుదురుతుంది? మరి ఇలా అయితే మనిషి చేసినటువంటి పుణ్యాలకి పాపాలకి ఫలితం ఎప్పుడు ఎలా వస్తుంది? అలా అయితే ఇతిహాస పురాణాదుల్లో శపించిన వెంటనే, అంటే అధర్మం తాలూకు యొక్క ఫలితము వెంటనే ఎలా అనుభవించేవారు? మరి ఈ కలియుగంలో మాత్రమే ఎందుకు అలా జరగట్లేదు? కళ్ళెదుటే చాలా దుర్మార్గాలు, అక్రమాలు, అకృత్యాలు జరుగుతూ ఉన్నా వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గత యుగాల్లో ఎందుకు ఇలా వెంటనే శాపగ్రస్తులయ్యేవారు? దీని పట్ల ధర్మశాస్త్ర గ్రంథాలు ఏమంటున్నాయో మనం ఒకసారి పరిశీలిద్దాం. కృతే తత్క్షణిక శాపః త్రేతాయాం దశభిర్దినైః ద్వాపరే చ ఏకమాసేన కలౌ సంవత్సరేణతు అన్నారు. అందుకే కృతయుగంలో అధర్మం తాలూకు పాప ఫలితము వెంటనే అనుభవించేవాళ్ళు. ఋషులు మునులు కమండలము నుంచి నీరు చల్లి శపించిన వెంటనే వారందరూ కూడా శాపగ్రస్తులయ్యేవారు. అందుకే అన్నారు కృతే తత్క్షణిక శాపః, శపించిన వెంటనే వారందరూ కూడా వెంటనే శాపగ్రస్తులయ్యేవారు. త్రేతాయుగానికి వచ్చేటప్పటికి అధర్మం యొక్క ఫలితము 10 రోజులలోపు అనుభవించేవాళ్ళు. అందుకే పరీక్షిన్ మహారాజు శ్రీమద్భాగవతంలో పరీక్షిన్ మహారాజు శృంగి మహర్షి శాపంతో 7 రోజులలో మరణాన్ని పొందుతాడు అని శపిస్తాడు. అలాగే 7 రోజుల్లో మరణాన్ని పొందుతాడు పరీక్షిన్ మహారాజు. అలాగే ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి ద్వాపర యుగంలో అధర్మ యొక్క ఫలితం అనుభవించడానికి 1 నెల రోజులు పట్టేది. కలౌ సంవత్సరేణతు, మరి ఈ కలియుగానికి వచ్చేటప్పటికి ఈ అధర్మం యొక్క ఫలితం అంటే పాప ఫలితం అనుభవించడానికి సంవత్సర కాలం పడుతుందని మనకు ధర్మశాస్త్ర గ్రంథాల ద్వారా తెలుస్తోంది. చేసినటువంటి పాపకర్మ అనుభవానికి వచ్చేలోపు పశ్చాత్తాపంతో ధర్మబద్ధంగా పుణ్యాన్ని ఆచరించి తద్వారా పాపక్షయం చేసుకోవాలి. పరీక్షిన్ మహారాజు చేసింది కూడా అదే. తనకు 10 రోజుల గడువులోపే భాగవత సప్తాహాన్ని విని తన యొక్క పాపాన్ని క్షయం చేసుకున్నాడు పరీక్షిన్ మహారాజు. క్రూరమైనవి విపరీతమైనటువంటి పాపకర్మలు ఆచరించినటువంటి వారు మరియు తన అర్హతకు మించి పుణ్యకర్మలు ఆచరించినటువంటి వారికి కూడా ఎటువంటి ఫలితం వస్తుందో కూడా శాస్త్రం చెప్తోంది. అదేంటో మనం చూద్దాం. త్రిభిర్వర్షైస్త్రిభిర్మాసైస్త్రిభిః పక్షైస్త్రిభిర్దినైః అత్యుత్కటైః పుణ్యపాపైః యహైవ ఫలమశ్నుతే. 3 సంవత్సరములు, 3 మాసములు, 3 పక్షములు లేక 3 రోజులు విపరీతమైనటువంటి పాపములు, మిక్కిలి ధర్మబద్ధమైనటువంటి పుణ్యకార్యములు చేసినప్పుడు ఆ యొక్క ఫలితము మనకు యహైవ ఫలమశ్నుతే, ఇక్కడే అనుభవిస్తాము. అది పుణ్యమైనా పాపమైనా. మిక్కిలి విపరీతమైనటువంటి పాపము, మిక్కిలి ధర్మంతో కూడినటువంటి పుణ్యకార్యముల యొక్క ఫలితము మనము యహైవ ఈ లోకములోనే అనుభవిస్తాము అని మనకు తెలుస్తోంది. యుగాల యొక్క ప్రభావం కంటే కూడా కర్మల యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం చాలా శక్తివంతమైనటువంటిదిగా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ధర్మబలం తగ్గినంత మాత్రాన కర్మఫల సిద్ధాంతం మాత్రం తగ్గిపోదు. ఫలితం రావడానికి సమయం మాత్రమే పెరుగుతుంది, కాకపోతే తప్పనిసరి ఫలితం మాత్రం వచ్చి తీరుతుంది. మనము ధర్మంగా ఏమి సాధించకపోయినా పర్వాలేదు, కానీ అధర్మంగా మాత్రం ఇతరులను సాధించామనుకోండి, ఆ అధర్మం పాపరూపం దాల్చి మనల్ని సంధిస్తుంది. ఆ తరువాత రోజుకో రోగం, గంటకో గండం, నిమిషానికో నరకం. కాబట్టి ధర్మంగా జీవించడం మనిషికి చాలా అవసరం. స్వస్తి.